హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, టాలీవుడ్ ని మరణ వార్తలు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న కోట శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. ఇప్పుడేమో ఫిష్ వెంకట్ ఆది సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఆది సినిమాలో ఒకే ఒక డైలాగ్తో చిన్న తొడగొట్టు చిన్న అనే ఒకే ఒక డైలాగ్తో ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఫేమస్ అయిన వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగలేదు. ముఖ్యంగా ఆయన కిడ్నీలు పాడైపోవడం, ఆయన డయాలసిస్ చేసుకోరావడం, వీటన్నిటి కారణంగా ఆయన కొన్ని గంటల క్రితమే కన్నుమూయడం అయితే జరిగింది. ఈయన సుబ్రహ్మణ్యం పర్సేల్, డీజే టిల్లు, మన గబ్బర్ సింగ్, మిరపకాయ్ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపునైతే పొందాడు. ఒక పక్క విలన్ గా, ఇంకో పక్క కమెడియన్ గా చాలా బాగా రాణిస్తూ ప్రేక్షకుల్ని అలరించాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి సింగ్ గురించి మనం చెప్పుకోవాలి. ఆ సీన్ లో ఒక పాత పాటని ఈయన ప్యారడీ చేస్తా పాడతాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఈ పాటని ఆయన స్టైల్లో ప్యారడీ చేస్తూ పాడుతూ ఒక వచ్చి రాని స్టెప్పులతో డాన్స్ చేస్తాడు. చాలా ముద్దుగా ఉంటుంది. ఆ సీన్కి అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వి తీరుతాడు. నవ్వు ఆపుకోలేరు ఎవరు, అంత బాగా అలరించాడు. అది కాకుండా ఇంకా మిరపకాయ సినిమాలో ఫిష్ వెంకట్ గారు, కోట శ్రీనివాసరావు గారు, రవితేజ గారి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉంటాయి. దాంట్లో రవితేజ డైలాగ్ అంతా చెప్పేసిన తర్వాత మరైతే ఏంటి మరి నేను వెళ్ళరానా అనగానే ఫిష్ వెంకట్ ఏ క్లాసిక్ టైం అయిందా అనగానే మన రవితేజ అంటాడు, సార్ ఇతను మాత్రం చాలా ఇంటెలిజెంట్, ఇతను మీ దగ్గరే పెట్టుకోండి సార్ అని చెప్పి కోటా శ్రీనివాసరావుకి చెప్పడం, ఫిష్ వెంకట్ సిగ్గుపడడం, కోటా శ్రీనివాసరావు కోపంగా చూడడం, ఇలాంటి సీన్స్ చాలా బాగుంటాయి. అలాంటి సీన్స్ 2-3 సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ కోటా శ్రీనివాసరావు గారిని ఫిష్ వెంకట్ గారి కాంబినేషన్ సీన్స్ మనం దాంట్లో చూడొచ్చు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ మనకు దూరం అయ్యారు. నిజంగా ఇది చాలా చేదు వార్త. అండ్ ఆయన చనిపోక ముందు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆయన చివరి మాటలు చూశాను. నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి మనకు. ఆయన ఆ వీడియోలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం, దాంతోపాటు ఆయన ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, తన కోసం హెల్ప్ కోసం ఎవరిని అడగాలో ఆయనకి తెలియకపోవడం, ఇలాంటి విషయాలంతా దాంట్లో చెప్పాడు. చాలా బాధ అనిపించింది. అండ్ మన పవన్ కళ్యాణ్ గురించి అయితే చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఎవరిని అడగాలి, హెల్ప్ ఎవరిని అడగాలని తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే 2 లక్షల అమౌంట్ ఇవ్వడం, అది కాకుండా నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను, నీకేం ప్రాబ్లం లేదని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగిందని ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పి ఆయన ఆ వీడియోలో చెప్పారు. కానీ ఫైనల్గా ఆయన హెల్త్ బాగలేకపోవడం, దానివల్ల మనకు దూరం అయిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి రెస్ట్ ఇన్ పీస్ ఫిష్ వెంకట్ గారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.